श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ मिसरत बाबूजी की जय। రమణ పిరియ పురాణము టీకే సుందరేశ అయ్యర్ రెండవ భాగము. భగవాన్ అప్పటికే ఎన్నో పద్యాలు, నేనెవరును, ఆత్మవిచారణ అనుబోధలు చాలా వ్రాసారు. పండితులైన భక్తులు వాటినన్నింటినీ సంగ్రహించి రమణ మహర్షి సంపూర్ణ రచనలుగా ప్రచురింపదలిచారు. వారు భగవాన్ యొక్క తమిళ రచనలు అన్నింటినీ పోగు చేసి ప్రెస్ అంటే ముద్రణశాలకు పంపారు. కానీ దానికి పీఠిక వ్రాయవలసి ఉన్నది. మురుగనార్, నటనానంద ఇద్దరూ కూడా తమిళ పండితులే. కాని భగవాన్ యొక్క స్వీయ రచనలకు పీఠిక వ్రాయుటకు మేమెంతటి వారము అని వెనుకంజ వేసినారు. ఆశ్రమంలో ఎవరూ సాహసించలేకపోయారు. పీఠిక వ్రాయటం నిలిచిపోయింది. ఒకరోజు టీకేఎస్ రాత్రి చాలా పొద్దుపోయి బస్తీ నుండి వచ్చారు. ఆయన హాలులోనికి రాగానే భగవాన్, ఆ పీఠిక నీవే ఎందుకు వ్రాయకూడదు అన్నారు. ఆయన దిగ్భ్రాంతి చెందారు. కానీ భగవాన్ నోటి నుండి వచ్చిన ప్రతి మాట సత్యమని, జవదాటకూడని ఆజ్ఞ అని ఆయనకు తెలుసు. టీకేఎస్ అన్నారు, భగవాన్, నేనెలా వ్రాయగలను? కానీ మీ అనుగ్రహముంటే అసాధ్యమేముంటుంది? దానిని వ్రాసెయ్యి, అంతా బాగానే వస్తుంది అన్నారు భగవాన్. ఆయన కూర్చుని భగవాన్ వైపు చూచి వ్రాత ప్రారంభించారు. విషయం ప్రవాహంలా వ్రాతలో వచ్చేసింది. ఆ పీఠిక పూర్తి చేసిన తరువాత ఆయన దానిని భగవాన్ పవిత్ర పాదాల వద్ద ఉంచారు. భగవాన్ దానిని చదివారు. భగవాన్ చదివేశారు కనుక టీకేఎస్ వెళ్ళటానికి లేచారు. కానీ భగవాన్ ఆయనను వెనుకకు పిలిచారు. ఇలారా అని. ఆశిస్తున్నాము అని ఎందుకు అన్నావు? నిశ్చయంగా జరిగి తీరుతుంది అని ఎందుకు వ్రాయలేదు అన్నారు. ఇలా అంటూ పీఠికలోని చివరి వాక్యంలో ఒక మార్పు చేశారు. శ్రీ భగవాన్ యొక్క అనుగ్రహము ఈ గ్రంథమును హృదయపూర్వకంగా చదివి అందులోనివి ఆచరించిన సాధకులకు మోక్షాన్ని, ఆనందాన్ని ఇస్తుందని ఆశిస్తున్నాము అని ఉన్న దానిలో ఇస్తుందని ఆశిస్తున్నాముకు బదులు నిశ్చయంగా ఇచ్చి తీరుతుంది అని మార్చారు. తమిళ పదము నంబుగి రెన్ అంటే ఆశించబడుతుంది. భగవాన్ దానిని తిన్నం అని మార్చారు. తిన్నం అంటే నిశ్చయంగా జరిగి తీరుతుంది అని. భగవాన్ సరిచేసిన తరువాత ఆ పీఠిక ఈ హామీతో ముగిసింది. సంపూర్ణ రచనలను హృదయపూర్వకంగా స్వీకరించి ఆచరించిన సాధకులకు భగవాన్ అనుగ్రహం నిశ్చయంగా మోక్షాన్ని, ఆనందాన్ని ఇచ్చి తీరుతుంది. అంటే ఈ రోజుకు ఎంతో మందికో ఈ పుస్తకం మార్గదర్శకంగా ఉండటయే కాక తమిళంలో గాని ఇతర భాషలలో గాని అనువదించబడినది గాని అయినా ఈ గ్రంథము ఎందరికో ఇదే ప్రాణప్రదమైనది. నా స్నేహితుడు, బోధకుడు, మార్గదర్శకుడు అయిన ఆస్ బోర్న్ ఈ పుస్తకంపై ప్రమాణం చేసి చెప్పేవారు. అవసరమైనప్పుడు ఈ సంపూర్ణ రచనలు తొలుత తమిళంలో వ్రాయబడింది. ఆర్థర్ ఆస్బోర్న్ దీనిని ఆంగ్లంలో ముద్రించి ప్రపంచమంతా లభ్యమయ్యేట్లు చెయ్యాలనుకున్నారు. అప్పటికే ఆయన లండన్లో ఒక ప్రచురణకర్తను పట్టుకున్నారు. కొన్ని పద్యాలు మాత్రమే తమిళం నుండి ఇంగ్లీషులోనికి అనువదించబడ్డాయి. ఇంకా ఎంతో పని మిగిలి ఉంది. కానీ ఎవరు ఆస్బోర్న్ గారికి సాయపడటలేదు. అప్పుడు మా టీచర్ గారైన టీకేఎస్ ఆస్బోర్న్ పక్కన కూర్చుని సాయం చేశారు. ఆస్బోర్న్ ఇంటికి వెళ్ళినప్పుడు టీకేఎస్ గారు చెబుతూ ఉంటే నేను టైప్ చేసి ఆస్బోర్న్ వచ్చిన తరువాత ఇచ్చేవాణ్ణి. ఈ విధంగా ఈ సంపూర్ణ రచనలు ఇంగ్లీషు అనువాదం మొత్తం నా చేత టైప్ చేయబడింది. ఇది నేను అహంకారంతో అనుటలేదు, సంతోష పారవస్యంతో అంటున్నాను. మా గురువు గారు టీకేఎస్ తమిళంలో పద్యాలు బాగా వ్రాయగలరు. ఆయన సద్గురు రమణను స్తుతిస్తూ 6 పద్యాలు వ్రాసారు. ఆ పద్యాలను ఆయన భగవాన్ పాదాల దగ్గర ఉంచినప్పుడు మళ్లీ భగవాన్ 5వ పద్యంలోని ఒకే ఒక మాటను సరిదిద్దారు. ఎవరి అనుగ్రహమైతే ప్రవహిస్తూ అందరినీ ధన్యులను చేస్తుందో
ఆశీర్వదిస్తుందో అని ఉంటే దానిని ఆయన ఎవరి అనుగ్రహమైతే నేరుగా అందరినీ అంటే ఆశీర్వదిస్తుంది, ధన్యులను చేస్తుంది అని సవరించారు. టీకేఎస్ అనుగ్రహం అనబడే దివ్యశక్తి అందరికీ ఎల్లవేళలా అందుబాటులో ఉంటుంది. గురు శిష్యుల సంబంధంలో గురువు అనుగ్రహాన్ని శిష్యుడు గ్రహించులాగా అంటే స్వీకరించేలాగా ప్రవహింపచేస్తారు. గురువు అనుగ్రహం ప్రవాహాన్ని సూటిగా శిష్యుడు గ్రహించి లబ్ధి పొందేలా దారి మళ్లుస్తారు. అనుగ్రహం ప్రవహిస్తుంది అనే దానిలో ప్రవహిస్తుంది అనే ఒకే ఒక్క మాటను దారి చూపిస్తుంది అని మార్చారు. ఎంత సున్నితమైన మార్పు! 1963లో లూసీ కార్నెల్సన్ అనే జర్మన్ వేదాంతి ఉండేది. భగవాన్ సంపూర్ణ రచనలను తమిళ మూలం నుండి జర్మన్ భాషలోనికి నేరుగా అనువదించదలచి జర్మనీలో ఉన్నప్పుడు తమిళ భాష నేర్చుకుంది. ఆమె దానిని అనువదించి సరిదిద్దించుకోవడానికి వచ్చింది. అందుకొరకే ఆశ్రమానికి వచ్చినప్పటికీ అక్కడ ఎవరూ ఆమెకు సాయపడలేదు. మరలా టీకేఎస్ ఆమె ఒక వేదాంతి, ఆమెకు ప్రణామం చెయ్యి అన్నారు. లూసీ నాకు లూసీమా అయింది. జర్మన్ భాషలోనికి రచనల సంగ్రహం టీకేఎస్ గారిచే సరిదిద్దబడి ఆయన సాయంతో తప్పు లేకుండా చక్కగా సరిచేయబడింది. గొప్ప పండితుడైనప్పటికీ ఆయన ఎంతో నిరాడంబరుడు. ఆయన పైకి సర్వసామాన్యుని వలె ఉండుటచే చాలా మందికి టీకేఎస్ అంటే ఎవరో తెలియదు. ఒకప్పుడు టీకేఎస్ గారు చెప్పిన పెద్ద పేరాను నేను టైపు చేయుచుండగా భగవాన్ బోధలను ఇష్టపడే డంకన్ గ్రీన్లీస్ అనే ఆయనలోనికి వచ్చారు. మీరేమి టైప్ చేస్తున్నారు? నేను దానిని చదవవచ్చునా అని అడిగారు. తప్పకుండా చదవవచ్చు అన్నాను నేను. అది భగవాన్ బోధల గురించి చక్కని పేర. గ్రీన్లీస్ దీనిని ఎవరు వ్రాసారో మీరు చెప్పగలరా అన్నారు. మా టీచర్ అయిన టీకేఎస్ గారు అన్నాను నేను. ఆయన రచించినవి ఇంకేమైనా ఉన్నాయా అని ఆయన అడిగారు. నా వద్ద 6-7 ఫైల్స్ ఉన్నవి అన్నాను. మీరు ఆ ఫైల్స్ నాకు ఇస్తారా? నేను వాటిని తీసుకుని వెళ్ళి పుస్తక రూపం తెస్తాను, ప్రచురణకు వీలుగా ఉండేట్లు కూర్పు చేస్తాను అని బ్రతిమలాడారు నన్ను డంకన్ గ్రీన్లీస్. డంకన్ గ్రీన్లీస్ సంపాదకత్వంలో అందంగా రూపుదిద్దుకున్న భగవాన్ పాద పద్మ సన్నిధిలో అనే పేరుగల పుస్తకము. భగవాన్ పాదపద్మ సన్నిధిలో అనే పేరుగల పుస్తకము. గ్రీన్లీస్ ముందుగా వ్రాతప్రతిని తీసుకుని వచ్చి ఈ పుస్తకానికి ఏం పేరు పెడదాము అని అడిగారు. భగవాన్ పాద పద్మ సన్నిధిలో అని పేరు పెడదామని నేను సూచించాను. టీకేఎస్ గారు ఎంతో సంతోషంతో ఆ పుస్తకాన్ని భగవాన్ పాదాల వద్ద ఉంచు అన్నారు. నేను ఆ వ్రాత ప్రతిని తీసుకుని భగవాన్ మందిరానికి వెళ్ళాను. నేను గంటల కొద్దీ సమయం టీకేఎస్ గారితో గడిపేవాణ్ణి. ఎక్కువ సమయం ఆయన మౌనంగానే ఉండేవారు. ఎప్పుడైనా ఆయన మాట్లాడినప్పుడు చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పేవారు. ఆయన ఒకసారి నాతో ఇలా చెప్పారు. గణేశన్, తిరువణమలైలోను భారతదేశం మొత్తంలోనూ ఇతర దేశాలలోనూ ఉండే సిద్ధ పురుషులు కూడా గిరి ప్రదక్షిణ చేయటానికి అరుణాచలానికి వస్తారు. కొన్నిసార్లు వారు కాంతి రూపంలో వస్తారు. భగవాన్ టీకేఎస్ గారితో మరికొందరితో తాను ఆ కాంతిని చూసినట్టు చెప్పారట. ఎవరికైనా నిజమైన భక్తి ఉంటే వారు ఆ కాంతిని చూడవచ్చును. మాలో చాలా మంది పాత భక్తులము ఆ కాంతి అరుణాచలం చుట్టూ తిరగటం చూశాము. నీలో కోరిక ఉంచుకో గణేశ, కానీ ఎదురు చూడవద్దు. ఇంత టైంలో చూడాలి అనుకోకు, చూచి తీరాల్సిందే అని గర్విష్టిగా అనుకోకు. సంపూర్ణమైన ప్రార్థనా పూర్వకమైన అణుకువతో ఉండు, అది కనిపిస్తుంది. నేను అంటే గణేశన్ ఈ కాంతిని ఒక్కసారి కాదు 3 సార్లు చూశాను. మొదటిసారి నేను ఒంటరిగా ఉన్నాను, రెండవసారి నేను
నేను ఒక జపాన్కు చెందిన భక్తుల బృందంతో ఉన్నాను. అప్పుడు నేను వారితో చెప్తున్నాను, ఆ కాంతిని చూడవచ్చని. వాళ్ళు చాలా నిజాయితీగా అడిగారు, మేము కూడా చూడగలమా అని. నేను చూసేసరికి అది అక్కడ ఉన్నది. వారందరూ కూడా ఆ కాంతిని చూశారు. వారందరూ దానికి సాష్టాంగ ప్రణామం చేశారు. మూడవసారి 2003లో జరిగింది. అప్పుడు సాయంత్రం 6:30 అయింది. మదురై నుండి వచ్చిన ఒక భక్త బృందము, నేను, నోచూర్ వెంకట్రామన్ మరికొందరు కలిసి గిరి ప్రదక్షిణ చేస్తున్నాము. మేము పంచముఖ దర్శనం చోటుకు వచ్చినప్పుడు అక్కడొక రాతిపై కూర్చుందామనుకున్నాము. మేము కూర్చోగానే మదురై నుండి వచ్చిన భక్తులు ఆశ్రమంలో భోజన వేళ దాటిపోతుందని తొందరపడి మమ్మల్ని వదిలి వెళ్లారు. అకస్మాత్తుగా నా దగ్గర స్నేహితుడు టిఆర్ రామచంద్రన్ జపించే శివోపాసన మంత్రం, అంటే సద్యోజాతం ప్రప్రద్యామి సద్యో జాతాయ వై నమో నమః గుర్తుకు వచ్చింది. మేము ఆ రాతి మీద కూర్చున్నప్పుడల్లా ఆ మంత్రం చదివేవారు రామచంద్రన్. నేను నోచూర్ వెంకట్రామన్ను అడిగాను, ఆయన ఆ మంత్రం చదవగలరేమోనని. ఆయన ఆ మంత్రాన్ని చదివారు. మేమంతా వింటున్నాము. మంత్రం చదవటం అవగానే మేము సాగిలబడి నమస్కరించాము. మాకందరికీ ఆ కాంతి కనిపించింది. ఒకరోజు కొంతమంది వేద పండితులు సామవేదం చదువుతూ టీకేఎస్తో పాటు గిరి ప్రదక్షిణ చేస్తున్నారు. ఉన్నట్లుండి రోడ్డు మధ్యలో 4-5 పెద్ద పులులు కూర్చుని ఉండటం చూశారు. హడలిపోయి వారు వేద పఠనం ఆపేశారు. చాలాసేపు అవి వారి వైపు చూసి చివరకు లేచి అడవిలోనికి వెళ్ళిపోయినవి. భగవాన్ అప్పుడు స్కందాశ్రమంలో ఉన్నారు. టీకేఎస్ గారు పరిగెత్తుకుంటూ వెళ్ళి జరిగింది ఆయనకు చెప్పారు. మీరు వేద పఠనం ఎందుకు ఆపివేశారు? వారు సిద్ధపురుషులు. వాళ్ళు మీ వేద పఠనం వినాలని ఆతృతతో ఉన్నారు. మీరు వేద పఠనాన్ని కొనసాగించి ఉండవలసినది అన్నారు భగవాన్. టీకేఎస్ నాతో చెప్పారు, ఈ గాఢమైన అరుణాచలం లోపల చాలా విస్తారమైన రాజ్యములున్నవి. భగవాన్ తన కలను గూర్చి టీకేఎస్తో చెప్పారు. 3 సార్లు భగవాన్కు కొండ లోపల ఉన్నట్లుగా కల వచ్చింది. టీకేఎస్ చెప్పారు తనకు కూడా అలాంటి అనుభవం వచ్చిందని. నాకు కూడా కొండ లోపల ఉన్నట్లు అనుభవం వచ్చింది. నమ్మకం కలిగి ఉండండి, భక్తి కలిగి అణుకోతో ఉండండి, శరణాగతి చెందండి. మీకంటే ఒకే ఒక్క రోజు పెద్దవారైన వ్యక్తికైనా సాష్టాంగ నమస్కారం చెయ్యండి. అప్పుడు మీలో అణుకో వస్తుంది. అప్పుడు మీరు ఆధ్యాత్మిక స్వేచ్ఛను ఆస్వాదించగలరు. మరొకరికి సాగిలపడటం బానిసత్వం కాదు, అది ఆధ్యాత్మిక స్వేచ్ఛ, ఆనందమయమైన ఆధ్యాత్మిక స్వేచ్ఛ. భగవాన్ చాలా దయామయులు. ఒకసారి టీకేఎస్ ఒక స్త్రీ సాధువు ముందు మోకరిల్లారు. భగవాన్ ఇక్కడ ఉండగా మీరు వెళ్ళి వేరే వారికి నమస్కరించడం ఏమిటి అని అరిచారు చిన్నస్వామి. టీకేఎస్ కలత చెంది భోజనం చేయలేదు. పొద్దున్నే టీకేఎస్ వచ్చేసరికి వంటశాలలో భగవాన్ ఇడ్లీలు వేస్తున్నారు. ఆయన టీకేఎస్ ముఖం పాలిపోయి ఉండటం చూశారు. రా, వచ్చి కూర్చో, కాసిన ఇడ్లీలు తిందువు గాని అన్నారు. టీకేఎస్ అన్నారు, భగవాన్, నేను త్వరగా స్కూలుకి వెళ్ళాలి. నాకు క్లాసులున్నవి. ఏ పిల్లి సంచిలో నుంచి బయటపడింది అంటే అబద్ధం బయటపడింది. ఈవేళ ఆదివారము. నీకు స్కూల్ ఎలా ఉంటుంది? రా, వచ్చి కూర్చో అని భగవాన్ ఆకు తెచ్చి నేను స్పెషల్ సాంబారు కాసాను అని చెప్పి ఆయన పక్కనే కూర్చుని బోలెడన్ని ఇడ్లీలు వడ్డించారు. నేను నా జీవితంలో అన్ని ఇడ్లీలను ఎప్పుడూ తినలేదు అన్నారు టీకేఎస్. రమణాశ్రమానికి వచ్చిన కొత్తలో భగవాన్ తన తుండుగుడ్డను హాలుకు చివరన ఒక దండం మీద వేసేవారు. అక్కడ ఒక పిచ్చుక కూడు ఉంది. అందులో 3-4 గుడ్లు ఉన్నవి. ఒకరోజు భగవాన్ తన తుండుగుడ్డ తీస్తూ ఉండగా ఒక గుడ్డు జారి కింద పడి పగులొచ్చింది. భగవాన్ నిశ్చేష్టులయ్యారు. దానిని పైకి తీసి దాని వైపు జాలిగా చూస్తూ, పాపం ఆ తల్లి పక్షి ఎంత బాధపడుతుందో, తనకు కలగబోయే బిడ్డను నేను పాడు చేశానని
నా మీద కోపం తెచ్చుకుంటుందేమో. ఈ బీటలు వారిన గుడ్డు మరలా సరిచేయవచ్చునా? ప్రయత్నం చేద్దాం. అప్పుడు ఆయన ఒక ఒక తడి బట్టను ఆ ఆ గుడ్డు చుట్టూ కప్పి బీటలు బారిన ఆ గుడ్డు చుట్టూ కప్పి, అరుణాచలేశ్వరుడు ఈ పాపం నుండి నన్ను కాపాడుగాక అనుకున్నారు. దానిని గూటిలో పెట్టి ప్రతి కొన్ని గంటలకి ఒకసారి వచ్చి తడిబట్ట మార్చేవారు. 7 రోజులైన తరువాత ఆ పగులు మానిపోయింది. భగవాన్ అన్నారు, చూడండి ఎంత ఆశ్చర్యమో! ఆ పగులు మూసుకున్నది. ఆ తల్లి ఆనందంగా తన గుడ్డును పొదుగుతుంది. అరుణాచలుడు నా మూలాన ఒక జీవితం వృధా అవ్వకుండా ఆ పాపాన్ని నుండి నన్ను రక్షించారు. ఒకనాటి ఉదయం ఆ గుడ్డు పొదగబడి పక్షి పిల్ల బయటికి వచ్చింది. సంతోషంతో విరిగే మొహంతో ఆ పక్షి పిల్లను చేతిలోనికి తీసుకుని ముద్దాడి నెమ్మదిగా తన చేతులతో నిమిరి అందరికీ దానిని ఇచ్చారు. ఒకప్పుడు భగవాన్ యొక్క శ్రద్ధలోని ఒక కోణాన్ని గురించి చెప్పారు టీకేఎస్. తనతో పాటే ఉండి తీవ్ర సాధన చేసుకోవాలని, తనను సేవించుకోవాలనుకునే భక్తుల యొక్క భార్యల పట్ల భగవాన్ అసాధారణ రీతిలో శ్రద్ధ చూపించేవారు. మురుగనార్ గారి జీవితంలోనూ, సబ్ రిజిస్ట్రార్ నారాయణ అయ్యర్ భార్య జీవితంలోనూ, నా తల్లిగారు నాగలక్ష్మి జీవితంలోనూ చోటు చేసుకున్న అనేక సంఘటనలను గురించి టీకేఎస్ నాతో చెప్పారు. ఆ సందర్భంలో తన జీవిత గ్రంథంలో నుండి ఒక పుటను తెరిచారు. ఆయన భార్య ఒక కుమారుడిని ఆయనకు వదిలి చనిపోయారు. ఆ సంఘటన ఆయనను తీవ్ర ఆధ్యాత్మిక సాధనలోకి నెట్టివేసింది. కానీ ఆయన బంధువులు పునర్వివాహం చేసుకోమని ఆయనను ఒత్తిడి చేశారు. ఆయన మొండిగా నిరాకరించారు. ఒకరోజు వారు అదే పనిగా ఒత్తిడి చేయటం తట్టుకోలేక ఆయన భగవాన్ వద్దకు వెళ్లారు. భగవాన్ కొండ మీద ఉన్నారు. ఆయనను చూస్తూనే భగవాన్ అన్నారు, జీవితాన్ని దానిని పోనివ్వు, అడ్డుపెట్టవద్దు, చివరకు అంతా బాగానే ఉంటుంది. ఆయన ఇంకా ఇలా అన్నారు, నువ్వు తిన్నగా సూర్యుని కింద ఉన్నప్పుడు చీకటి నిన్నేం చేయగలదు? టీకేఎస్ పునర్వివాహానికి అంగీకరించారు. ఆయన రెండవ భార్యకు ఇద్దరు పిల్లలు. భగవాన్ టీకేఎస్ రెండవ భార్య తన సన్నిధిలో ఉన్నప్పుడు ఆమె పట్ల అత్యంత శ్రద్ధ కనపరిచేవారు. చాలా మంది పండితులైన భక్తులు, సంపన్నులైన వారు తనను ఏమాత్రం పట్టించుకునేవారు కాదని టీకేఎస్ చెప్పారు. బహుశా నాకు పెద్దగా విద్యార్హతలు అంటే ఆధునిక విద్య లేకపోవటం వల్ల, పేదవాడినవటం వల్లనూ నా పట్ల వారికి అలక్ష్యము ఉండి ఉంటుంది. వారు బాహాటంగానే నన్ను అవమానించేవారు. నువ్వు కేవలం ఒక బడి పంతులివి అని. అది వినంగానే నేను మిక్కిలి కలత చెందుట చూసి ఆయన నా వీపుపై చిన్నగా తట్టి, భగవాన్ మాత్రం నన్ను అంతులేని ప్రేమ, ఆపేక్ష, శ్రద్ధలతో చూచేవారు. భగవాన్ చూపించే ప్రేమ కంటే విలువైన ఆదరణ నాకెక్కడ దొరుకుతుంది అన్నారు. 1933లో 36 వయసులో ఆయన ఇంకా ఏదో వెలితిని అనుభూతి చెందారు. అందుకని ఆయన భగవానును మీ నిజ రూపాన్ని చూపించండి అని ప్రార్థించారు. భగవాన్ అక్కడ కూర్చో అని చెప్పి తన అనుగ్రహ వీక్షణాల్ని ఆయనపై ప్రసరింపచేశారు. టీకేఎస్ హృదయం తెరుచుకున్నది. ఆయన తన్మయత్వంతో కళ్ళు మూసుకున్నారు. నువ్వేమి చూడదలుచుకుంటే అది ఇప్పుడు చూడు అని భగవాన్ ఆయనతో అన్నారు. టీకేఎస్ కు ఇష్టదైవం శ్రీరాముడు. అందుకని రాముణ్ణి చూడాలని కోరుకున్నారు. 2 గంటల పాటు పట్టాభిషిక్తుడైన తమ్ములతోనూ, సీతాదేవితోనూ, పాదాల చెంతనున్న హనుమాన్తోనూ కలిసి ఉన్న శ్రీరామచంద్రుని దర్శనం లభించింది. ఆయన పారవస్యంలో నుండి బయటికి వచ్చి, నాకు ఏం చూశావు అని అడిగారు భగవాన్. టీకేఎస్ తన అనుభవాన్ని వర్ణించి చెప్పిన తరువాత, వెళ్ళి దక్షిణామూర్తి అష్టోత్తరము తీసుకునిరా అన్నారు. అందులో
5వ పద్యము చదువు. అందులో దక్షిణామూర్తిని పట్టాభి రామాయ నమః అంటారు. దాని అర్థం దక్షిణామూర్తియే రాముడని. శ్రీరాముని రాజధాని అయోధ్య 8 మూలలు, 9 ద్వారాలు కలిగి ఉంటుంది. తిరువణమలై అయోధ్యే, రాముడే అరుణాచలుడు లేదా దక్షిణామూర్తి. టీకేఎస్ అన్నారు, నేను ఒక పరమేశ్వరుడు అంటే పరబ్రహ్మము, ఒక పవిత్ర గ్రంథము, ఒక దేవత కావాలనుకున్నాను. భగవానే నాకు పరబ్రహ్మము, సంపూర్ణ రచనలే నా పవిత్ర గ్రంథము, రాముడు నా ఇష్టదైవము. భగవాన్ నాకు రామదర్శనాన్ని ఇవ్వటం ద్వారా తానే రాముణ్ణి అని రుజువు చేశారు. ఒకసారి నేను ఆయనను అడిగాను, మీరు ఓం నమో భగవతే రమణాయ అనే మంత్రాన్ని ఎలా తయారు చేశారు అని. టీకేఎస్ నాతో ఇలా అన్నారు, నేను బాల్యం నుండే కృష్ణ పరమాత్మ పట్ల మిక్కిలి భక్తి కలిగి ఉండేవాణ్ణి. మా వంశంలో అనేక తరాల వారికి ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రంతో మంత్రదీక్ష ఇవ్వబడినది. వాసుదేవుడు అనేది శ్రీకృష్ణుడి ఇంకో పేరు. అందుకని నేను ఎంతో ఇష్టంతోనూ ఆసక్తితోనూ భగవద్గీతను, శ్రీమద్ భాగవతాన్ని చదివాను. శ్రీకృష్ణుని దర్శనం కావాలని కోరుకున్నాను. ఆ రోజు భగవద్గీతలోని ఒక వాక్యము నా హృదయములోనికి చొచ్చుకుని పోయింది. అందులో శ్రీకృష్ణ పరమాత్మ అంటారు, జ్ఞాని తు ఆత్మైవ మే మాతం అని. దాని అర్థం జ్ఞాని నా యొక్క రూపమే అనేది నా గుండెలకు హత్తుకుని పోయింది. సాక్షాత్తు వాసుదేవుడైన భగవాన్ రమణులు నా చెంత ఉండగా మళ్ళీ శ్రీకృష్ణుని వేరుగా పూజించడం ఎందుకు? ఆయన దర్శనం వేరుగా కావాలని కోరుకోవడం ఎందుకు? ఈ విధంగా నేను ఏకాగ్రతతో ఆలోచించాను. నాకు ఒకే ఒక మంత్రము, ఒక దైవము, ఒక పవిత్ర గ్రంథము కావాలి. అప్పుడు సంఘర్షణకు తావుండదు. ఉన్నట్లుండి నా హృదయంలో ఓం నమో భగవతే రమణాయ అనే మంత్రం స్ఫురించింది. నా హృదయంలో ఆ మంత్రం ఎడతెగక ప్రతిధ్వనించసాగింది. నేను భగవాన్ వద్దకు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఈ నూతన మంత్రం యొక్క ఆవిర్భావాన్ని గూర్చి చెప్పాను. ఆయన ఆ మంత్రాన్ని ఆమోదించారు. నేను తరువాత ఈ నూతన మంత్రంలోని అక్షరాలను లెక్కించాను. అవి 12 వాసుదేవ మంత్రంలో కూడా 12 అక్షరాలు ఉన్నవి. నేనెంతో ఆనందించాను. భగవాన్ ఈ మంత్రానికి పూర్తి సమ్మతి తెలిపారని తెలుసుకున్నాను. ఆశ్రమ యాజమాన్యం ఈ మంత్రాన్ని పూర్తిగా ఆమోదించి ఆశ్రమ శిఖరంలో ఓం అనే చిహ్నానికి కిందగల శ్రీ రమణాశ్రమం అనే అక్షరాల బదులు నమో భగవతే శ్రీ రమణాయ అనే అక్షరాలను ఉంచారు. నేను అంటే గణేశన్ ఆశ్రమానికి శాశ్వతంగా వచ్చి చేరుటకు ముందు 2 సంస్థలలో పనిచేశాను. ఆ 2 చోట్ల వచ్చిన మొదటి నెల జీతాన్ని 2 సమభాగాలుగా చేసి నా ఉపగురువులైన నా మాతృమూర్తికి, నా ఉపాధ్యాయులైన టీకేఎస్ గారికి పంపించాను. అవి నా గౌరవనీయులైన గురువుగారి అంతిమ దినాలు. ఆయన తీవ్రంగా జబ్బుపడి మంచానపడి ఆశ్రమం ఎదురుగా ఉన్న ఇంటిలో ఉన్నారు. నేను ప్రతిరోజు ఆయన వద్దకు వెళ్ళేవాడిని. అది ఆయన చివరి రోజు. గణేశ, నాకు సేవ చేసిన వీళ్ళు చాలా పేదవారు కాబట్టి దయచేసి ఈ కవరులో ఉన్న డబ్బును నా అంత్యక్రియలకు వాడు. అరుణాచల నామాన్ని పఠిస్తూ నువ్వు నా శరీరాన్ని శ్మశానం వరకు మొయ్యి. అంతసేపు నేను ఏడుస్తూనే ఉన్నా, ఇంత డబ్బు మీకెక్కడిది అని అడిగాను. ఆయన దయతో నవ్వి, నీకు గుర్తుందా, 2 సార్లు నువ్వు నీ మొదటి నెల జీతమని కొంత డబ్బు నా నిత్యావసరాలకని పంపావు. ఆ డబ్బు నేను ఖర్చు చెయ్యలేదు. అది నా హృదయానికి ఎంతో ప్రీతి పాత్రమైనది. ఇప్పుడు నువ్వే నీ చేతులతోనే నేను అరుణాచలేశ్వరుని వద్దకు వెళ్లే ఈ అంతిమ యాత్రలో ఖర్చు పెట్టు. ఆయన నా తలపై చిన్నగా తట్టి అన్నారు, ఇది నా ఆశీర్వాదం నీకు. చూడు, నాకున్నదంతా నీకిచ్చేస్తున్నాను. ఈ ప్రపంచంలో ఏదైనా ఆ జ్ఞాన స్పర్శతో సరిపోలేది ఉంటుందా? ఓ భగవంతుడా, నా మనసు ఎచటెచట విహరించిన నా నాలుక నీ పవిత్రమైన నామాన్ని నిరంతరం
జపించే వరాన్ని నాకు ఇవ్వు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ मुनिसरत बाबूजी की जय.